ఎపిసోడ్ 403 పూజారి గారి రీఎంట్రీ. బాలపత్రుడి దగ్గరకు వెళ్లొద్దు అన్నందుకు రోహిత్ మీదలిగి తారగదిలోకి వెళ్ళిపోయింది మీనాక్షి. రే చంద్ర, నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పరా అని అసహనంగా అన్నాడు రోహిత్. తను నీ మాటే వినడం లేదు, ఇంకా నా మాటేం వింటుంది అని మీనాక్షి మొండితనం గురించి తెలిసిన చంద్ర చేతులెత్తేశాడు. మీనాక్షిని నేనొప్పిస్తానంటూ తారామి గదిలోకి వెళ్ళింది. బెడ్ మీద బాధగా కూర్చున్న మీనాక్షి దగ్గరికి వెళ్లి, రోహిత్ చెప్తున్నది ఒకసారి అర్థం చేసుకోవచ్చు కదా అని నచ్చచెప్పాలని చూసింది. బాలపత్రుణ్ణి ట్రాప్ చేయడానికి నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది తారా, అందుకే మళ్లీ వాడి దగ్గరికి వెళ్లాలనుకుంటున్నాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది మీనాక్షి. తనకి ఈ సమస్యకి ఎటువంటి సంబంధం లేదు, అయినా సరే తమకి హెల్ప్ చేయాలని చూస్తున్న మీనాక్షిని హగ్ చేసుకుని, నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి అని సంతోషంగా చెప్పింది తార. మీరు నాకు చేసిన సహాయంతో పోలిస్తే ఇది చాలా చిన్న సహాయం తారా. మా రాజ్యానికి రోహిత్ చేసిన పరోపకారానికి రుణం తీర్చుకునే అవకాశం నాకిప్పుడొచ్చింది, దాన్ని వదులుకోవాలనుకోవడం లేదు అని తన నిర్ణయాన్ని తేల్చి చెప్పేసింది మీనాక్షి. ఆమె అంత కాన్ఫిడెంట్గా ఉండడంతో మీనాక్షికి సపోర్టుగా నిలబడి రోహిత్తో మాట్లాడ్డానికి ఆమెతో పాటు కలిసి వెళ్ళింది తార. ఒకసారి మీనాక్షి చెప్పింది విను రోహిత్, తను చాలా కాన్ఫిడెంట్గా ఉంది, పైగా శత్రువుల నుండి ఎలా తప్పించుకోవాలో మీనాక్షికి బాగా తెలుసు అని ఒక్క అవకాశం ఇవ్వమన్నట్టుగా చెప్పింది తార. అసలు తన ప్లాన్ ఏంటో తెలుసుకోకుండా వద్దు అనడం కరెక్ట్ కాదనిపించి బాలపత్రుని ఎలా ట్రాప్ చేయబోతోందో చెప్పమన్నాడు రోహిత్. మీనాక్షి తన ప్లాన్ గురించి రోహిత్ అతని స్నేహితులకి వివరంగా చెప్పింది. ఆమె చెప్తున్నప్పుడు అందరూ కళ్ళు పెద్దవి చేసి మీనాక్షి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. బహుశా కురుక్షేత్రంలో శకుని కూడా ఇన్ని ప్లాన్స్ వేసుండడు. నువ్వొక్కదానివి చాలు మీనాక్షి, బాలభద్రుణ్ణి నడి రోడ్డు మీదకి తీసుకురావడానికి అని ఆమెను మెచ్చుకున్నాడు విక్కీ. మీనాక్షికి కావలసింది విక్కీ పొగడ్తలు కాదు, రోహిత్ అంగీకారం. అందుకే అతడి పొగడ్తలకి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా రోహిత్ వైపు ప్రాధేయపడుతున్నట్టుగా చూసింది. సరే, నీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే ఒప్పుకుంటున్నాను, జాగ్రత్తగా వెళ్ళిరా అని రోహిత్ పర్మిషన్ ఇవ్వడంతో మీనాక్షి సంతోషించింది. ఆమె ఎంత సంతోషిస్తోందో చంద్ర అంత భయపడుతున్నాడు. ఎంతమంది శత్రువులు దాడికొచ్చినా భయపడ్డుగాని మీనాక్షికేదైనా ప్రమాదం వస్తుందంటే మాత్రం ప్రాణం పోతున్నట్టుగా భయపడిపోతాడు. అతని బాధని అర్థం చేసుకున్న మీనాక్షి అతన్ని హగ్ చేసుకుంటూ, ట్రస్ట్ మీ చంద్ర, నేను క్షేమంగా నీ దగ్గరకొస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా కోసం ఎదురుచూస్తూ ఉండు అని ప్రేమగా చెప్పింది. ఆమెని హగ్ చేసుకుని సరే అన్నట్టుగా తన అంగీకారాన్ని తెలిపాడు చంద్ర. బాబూ బద్దం, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, కాస్త చూసుకుని రొమాన్స్ చేస్తే మంచిది అని విక్కీ ఆట పట్టిస్తున్నట్టుగా అనడంతో చంద్ర కౌగిలు నుండి విడిపించుకుని సిగ్గుపడింది మీనాక్షి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది మీనాక్షి, చీకటి పడకముందే బంగ్లాకి వెళ్ళు అని తార అనడంతో అందరికీ బాయ్ చెప్పి శంకరయ్య రూపంలో బాలపత్రుడి బంగ్లాకి వెళ్ళిపోయింది మీనాక్షి. ఎందుకో రోహిత్కి అమూల్యని చూడాలనిపించడంతో ఆమె దగ్గరికి బయలుదేరాడు. అతని స్నేహితులు కూడా వస్తాను అనడంతో వాళ్లను కూడా తనతో పాటు తీసుకువెళ్తున్నాడు. వాళ్లు బయలుదేరేసరికి చీకటి పడిపోవడంతో గ్రామస్తులు ఇంట్లో నుండి బయటికి రావడం లేదు. వీధులన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. అమూల్య ఇంటి ముందు కూడా ఎవరూ కాపలా కాయడం లేదు. పరిస్థితులు అనుకూలించడంతో అమూల్య దగ్గరికి ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్లిపోయాడు రోహిత్. మీరేంటి ఇలా వచ్చారు? మనం కలిసుంటే బాలపత్రుడికి అనుమానం వస్తుందనే కదా ఒంటరిగా ఇక్కడికొచ్చేశాను అని చిన్నపిల్లలా గారంగా అంది అమూల్య. చీకటి పడిన తరువాత మమ్మల్నెవరు గమనిస్తారు? ఊరు మొత్తం ప్రశాంతంగా నిద్రపోతోంది. బాలభద్రుడు మెడికల్ క్యాంప్ ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్నాడు అని ఆమెను హగ్ చేసుకుంటూ సమాధానమిచ్చాడు రోహిత్. అతడి మీద ఇంకా కోపంగా ఉండటం వల్ల అతడి కౌగిలు నుండి విడిపించుకుంటూ, నువ్వేమీ నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని విసుక్కున్నట్టుగా అంది అమూల్య. అరే, ఇంకా నీకు కోపం పోలేదా? ఎందుకమ్మో చిన్నపిల్లలా ఇలా చేస్తావు అని ఆమెను బుజ్జగిస్తూ అన్నాడు రోహిత్. అవును, చిన్నపిల్లనే, అందుకే కదా నన్నేడిపించాలనుకుంటున్నావు అని ముక్కు ఎగరేస్తూ అంది అమూల్య. ఆమెను ఎలా బుజ్జగించాలో రోహిత్కి బాగా తెలుసు. తన స్నేహితుల్ని కళ్ళు మూసుకోమని చెప్పి ఆమె పెదవులనందుకున్నాడు రోహిత్. అతని నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్నా రోహిత్ వదల్లేదు. అతడి ప్రేమకి కరిగిపోయిన అమూల్య రోహిత్ కౌగిలి నుండి విడిపించుకోవడం మానేసి అతడి కౌగిలిలో కరిగిపోయింది. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే నువ్వు ఎన్ని ముద్దులు పెట్టినా నేను కరగను
అని ఖచ్చితంగా చెప్పేసింది అమూల్య. "హ్మ్, సరే, సారీ" అని రోహిత్ చెవులు పట్టుకోవడంతో అమూల్య నవ్వేసింది. "ఏరా బాబూ, అయ్యయ్యా మీ సరసాలు, మేం కళ్ళు తెరవచ్చా?" అని ఇబ్బంది పడుతూ అన్నాడు విక్కీ. అతడి మాటలకి అమూల్య నవ్వింది. రోహిత్ తెరవమని చెప్పడంతో తార కళ్ళు తెరిచి, "ఆ, బాలపత్రుడి దగ్గర నుండి ఏమైనా ఫోనొచ్చిందా?" అని అడిగింది. "లేదు తారా, రేపు నేనే వాణ్ణి కలవడానికి వెళ్లాలనుకుంటున్నాను" అని చెప్పింది అమూల్య. మీనాక్షి కూడా వాడి దగ్గరకు వెళ్ళింది అని ఆమె వేసిన ప్లాన్ గురించి అమూల్యకి చెప్పాడు విక్కీ. మీనాక్షి ప్లాన్ అమూల్యకు కూడా నచ్చింది. ఒకవేళ తన ప్లాన్ ఫెయిల్ అయినా మీనాక్షి ప్లాన్ సక్సెస్ అవుతుందని ఆశిస్తోంది. ఆ బేతాళిని చంపినట్టే ఒక శుభముహూర్తాన వీణ్ణి కూడా చంపేస్తే మనకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని వెటకారంగా అన్నాడు విక్కీ. ముహూర్తం అనగానే రోహిత్కి పూజారిగారు గుర్తుకొచ్చారు. డల్గా మారినతడి ఫేసును చూసి, "నువ్వేంట్రా ఇంత ఫీలవుతున్నావు? బాలభద్రుడు చనిపోవటం నీకిష్టం లేదా? హ, ఎన్ని ఎదవ పనులు చేసినా వాణ్ణి క్షమించేయాలనుకుంటున్నావా?" అని కోపంగా అడిగాడు విక్కీ. "పోరా, నేనాలోచిస్తుంది పూజారిగారి గురించి. ఆయన కనిపించకుండా పోవడం వెనకాల ఏదో బలమైన కారణమే ఉంది" అని బాధగా చెప్పాడు రోహిత్. అతడేం మాట్లాడుతున్నాడో అర్థం కాక, "అసలేం జరిగింది?" అని అడిగింది తార. పూజారిగారు కనిపించకుండా పోయే ముందు రోజు అతన్ని కలవడానికి ఎవరో వచ్చారు. సిద్ధ చెప్పిన దాని ప్రకారం ఆమె ఒక రాక్షసి అని ఆ రోజు గుడిలో జరిగింది వాళ్ళకి వివరంగా చెప్పాడు రోహిత్. "హా? మళ్ళీ ఇంకొక రాక్షసా? హ! ఇది మనుషులుండే ఊరా లేదంటే పిశాచాల లోకమా? వీటికి దాడి చేయడానికి ఈ ఊరు తప్ప ఇంకో ఊరు దొరకదా?" అని భయపడుతూ అన్నాడు విక్కీ. "అరే, విషయాన్ని కామెడీ చేయకు. ఇది దీర్ఘంగా ఆలోచించాల్సిన విషయం. ఆయనుంటే మన ప్రాబ్లం సగం వరకు సాల్వ్ అయిపోతాయి" అని చెప్పాడు రోహిత్. "ఆయన కనిపించకుండా పోవడానికి బాలభద్రుడికి ఏదైనా సంబంధం ఉంటుందంటావా?" అని ఎందుకో అనుమానంగా అడిగింది తార. "అవకాశం ఉంది తారా. వాడు తనకడ్డొచ్చే వాళ్ళని ఎవ్వర్నీ వదిలిపెట్టాడు" అని రోహిత్ ఏదో ఆలోచిస్తూ అంటూ ఉండగా విక్కీ మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ల బాబాయ్ నెంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. జగన్తో మాట్లాడుతున్న విక్కీ ఫేసు సంతోషంతో వెలిగిపోతోంది. "థ్యాంక్యూ బాబాయ్, థ్యాంక్యూ సో మచ్. నీ మేలి జన్మలో మర్చిపోలేను" అని సంతోషంగా చెప్పాడు విక్కీ. అతడి సంతోషానికి కారణమేమిటి అని అడిగారతని స్నేహితులు. "మా అమ్మ కోలుకుందంట. తనని డిశ్చార్జ్ కూడా చేసేశారు. నన్ను చూడ్డానికి వెంకటాపురం వస్తానంటోంది" అని సంతోషంగా చెప్పాడు విక్కీ. ఇలాంటి పరిస్థితుల్లో వసుధ ఇక్కడికి రావటం రోహిత్కి కరెక్ట్ కాదనిపించింది. అదే విషయాన్ని విక్కీకి చెప్తూ, ఆవిడిక్కడికి రావడం కన్నా నువ్వే అక్కడికి వెళ్లడం మంచిది విక్కీ" అని వసుధ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నాడు రోహిత్. విక్కీ కూడా అదే కరెక్ట్ అనిపించడంతో మరో మాట మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు. "అయితే రేపే బయలుదేరతాను" అని బస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి తన మొబైల్ బయటికి తీశాడు విక్కీ. "సిమ్రన్, నువ్వు కూడా నాతో పాటు వచ్చేయ్. నిన్న అమ్మ దగ్గర వదిలేసి నేను తిరిగి వచ్చేస్తాను" అని ఆమెకి కూడా టికెట్లు బుక్ చేస్తూ అన్నాడు విక్కీ. "లేదన్నయ్యా, నేనిక్కడికొచ్చిన పని ఇంకా పూర్తి అవలేదు" అని తన ప్రొఫెసర్ గారి డైరీ బయటికి తీసి, "మా ప్రొఫెసర్ గారి మరణానికి కారణమేంటో తెలిసింది. కాని ఆయనకి ఈ ఊరికి ఉన్న సంబంధమేంటో ఇంకా తెలీలేదు. అది తెలిసిన తర్వాతే నేనిక్కడ్నుంచి వెళ్తాను" అని మొండిగా అంది సిమ్రాన్. ఆమె మాటల్ని జాగ్రత్తగా వింటున్న రోహిత్ ఆమె దగ్గరున్న ప్రొఫెసర్ గారి డైరీ తీసుకుని, "దీని గురించి నేను తెలుసుకుంటాను సిమ్రాన్. నువ్వు విక్కీతో పాటు వెళ్ళిపో. ఒకవేళ నాకు నీ అవసరం ఏదైనా ఉంటే కాల్ చేస్తాను" అని కోల్డ్ వాయిస్తో చెప్పాడు రోహిత్. తనని ఎందుకు వెళ్ళిపోమంటున్నాడో సిమ్రాన్కి అర్థం కావడం లేదు. అలాగని నేనిక్కడే ఉంటాను అని మొండిగా వాదించే మనస్తత్వం కూడా ఆమెది కాదు. "నీకు ప్రతిరోజూ ఇక్కడ ఏం జరుగుతోందో ఫోన్ చేసి చెప్తాను. నువ్వు సంతోషంగా వెళ్ళు సిమ్రాన్" అని ఆమెని హగ్ చేసుకుంటూ అంది తార. అందరూ ఆమెను అక్కడి నుండి వెళ్ళిపోమనడంతో అయిష్టంగాని విక్కీతో పాటు ఊరు వెళ్లడానికి సిద్ధపడింది సిమ్రాన్. మీనాక్షి బంగ్లాకొచ్చేసరికి చీకటి పడిపోయింది. ఆమె వచ్చే సమయానికి బంగ్లాలో అసలు ఎవ్వరూ లేరు. వీళ్లంతా ఎక్కడికి వెళ్లారు అనుకుంటున్న మీనాక్షికి మెడికల్ క్యాంప్ గుర్తుకొచ్చింది. మెడికల్ క్యాంప్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు అని రియలైజ్ అవుతున్నట్టుగా అనుకుంటూ, "నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇదే సరైన సమయం" అని సంతోషంగా అనుకుంటూ బాలపత్రుడి గదికి వెళుతోంది మీనాక్షి. బంగ్లాలో ఎవరూ లేకపోవడంతో దొంగలా కాకుండా యువరాణిలా బాలపత్రుడి గదిలో అడుగుపెట్టింది. ఆమె లోపలికి అడుగుపెట్టగానే డోర్ ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. మూసుకున్న తలుపుల వైపు చూసి మీనాక్షి ఒక్కసారిగా షాకైంది. డోర్ క్లోజ్ చేసిన బాలభద్రుడు
మీనాక్షి వైపు రొమాంటిక్గా చూస్తూ, "హ, నిన్ను మా నాన్న రూపంలో చూడలేకపోతున్నాను మీనాక్షి. త్వరగా నీ అందమైన రూపాన్ని నాకు చూపించు" అని మత్తుగా అడుగుతూ ఆమె దగ్గరకొచ్చాడు. అతడి మాటలు, చూపులు రెండూ తేడాగానే ఉన్నాయి. అసలతడి ఉద్దేశమేంటో తెలుసుకోవడం కోసం శంకరయ్య రూపంలో నుండి తన నిజ స్వరూపంలోకి మారింది మీనాక్షి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం అందమే నీది! అప్సరసలు కూడా అందంలో నీతో పోటీ పడలేరు అని తన దగ్గరకొస్తున్న బాలభద్రుడికి దూరంగా జరగడానికి ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ వెళుతోంది మీనాక్షి. అలా వెళుతున్న మీనాక్షికి గోడ అడ్డు రావడంతో ఆగిపోయింది. ఇంత అందాన్ని కళ్ళెదురుగా పెట్టుకుని ఆ చంద్ర ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు అని ఆమె వెనకున్న గోడ మీద చేతులు వేసి మీనాక్షిని బంధించేశాడు బాలభద్రుడు. అతడి మాటలు ఇబ్బందిగా ఉండడంతో అక్కడ్నుండి వెళ్లబోయింది మీనాక్షి. వెళ్లే ఉద్దేశం ఉన్నప్పుడు నా గదిలోకెందుకొచ్చావు అని ఆమెను వెళ్లనివ్వకుండా ఆపేశాడు బాలభద్రుడు. నేను మీ నాన్నని కాదు అని తెలిసిన తర్వాత కూడా నన్ను బంగ్లాలో ఎందుకు ఉండనిచ్చావు అని అతడి దృష్టిని తన అందం నుండి మళ్లించటానికి అనుమానంగా అడిగింది మీనాక్షి. దీనికి 2 కారణాలున్నాయి మీనాక్షి. 1 నీ అందం, 2 రోహిత్ అని బాలభద్రుడు అనగానే మీనాక్షి షాకైపోయింది. రోహిత్ని దొంగదెబ్బ తీయాలంటే నీలాంటి ఆడది నాకు కావాలి. నిన్నడ్డు పెట్టుకుని వాడి మీద నా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. అందుకే నిన్ను నా బంగ్లాలో ఉంచుకున్నాను అని కన్నింగా చూశాడు బాలభద్రుడు. అతడి మాటలెందుకో నమ్మశక్యంగా లేవు. నీకు నిజంగా ఆ ఆలోచనుంటే రోహిత్ని వదిలి వెళ్ళిపోయిన అమూల్యతో చేతులు కలపాలి కాని అతడికి సహాయం చెయ్యాలనుకుంటున్న నాతో ఎందుకు చేతులు కలపాలనుకుంటున్నావు అని అనుమానంగా అడిగేసింది మీనాక్షి. ఆమె మాటలకి బాలభద్రుడు ఆ గది మొత్తం దద్దరిల్లిపోయేలా నవ్వాడు. ఇలా నవ్వుతున్నానని నన్ను పిచ్చివాడిలా చూడకు మీనాక్షి. అమూల్య గురించి నీకన్నా ఎక్కువగా నాకే బాగా తెలుసు. అందుకే తన జోలికి వెళ్లకూడదు అనుకుంటున్నాను అంటూ తనతో చేతులు కలపమని అడిగాడు బాలభద్రుడు. మీనాక్షి బాలభద్రుడితో చేతులు కలుపుతుందా? సిమ్రన్ ప్రొఫెసర్ గారికి వెంకటాపురానికి ఉన్న సంబంధమేంటి? పూజారి గారి రీఎంట్రీ ఎప్పుడుంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 404 లాఫింగ్ బుద్ధ. అమూల్య మీద నమ్మకం లేదని చెప్పి తనతో చేతులు కలపమని అడిగాడు బాలభద్రుడు. అతడి మాటలకి మీనాక్షి ఆలోచనలో పడింది. వీడితో చేతులు కలిపినట్టు నటించి వీడి నిజస్వరూపాన్ని వెంకటాపురం గ్రామస్తులకు తెలియచేస్తే ఎలా ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తోంది మీనాక్షి. ఏం ఆలోచిస్తున్నావు మీనాక్షి? నాతో చేతులు కలపడం వల్ల నీకొచ్చే ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తున్నావా అని రొమాంటిక్గా చూస్తూ, నువ్వు రోహిత్కి వ్యతిరేకంగా మారితే నిన్ను నా బంగ్లాకి రాణిని చేస్తాను. నా బంగ్లాకే కాదు, భవిష్యత్తులో చీకటి సామ్రాజ్యానికి కూడా రాణిని చేస్తాను అని చేతులు 2 గాల్లోకి చాచి గంభీరంగా అరిచాడు బాలభద్రుడు. అతన్ని మోసం చేయటానికి చేతులు కలుపుదామనుకుంది మీనాక్షి. కాని ఎప్పుడైతే వాడి కన్ను తన మీద పడిందని గ్రహించిందో అప్పుడే అతని వైపు అసహ్యంగా చూసింది. ఛీ, నువ్వు ఇంతకన్నా దిగజారువు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ అస్ రాంగ్ అని చీకొట్టింది మీనాక్షి. అరే, నేనన్నదాంట్లో తప్పే ఉంది. నిన్ను రాణిలా చూసుకోవడం తప్పా అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు బాలభద్రుడు. నేను చంద్రని ప్రేమిస్తున్నానని తెలిసి నాకు ప్రపోజ్ చేయడం తప్పు అని ఇంకేదో చెప్పబోతున్న ఆమె మాటలకి అడ్డుపడిపోతూ, వాడు దిక్కు మొక్కులేని అనాథ, ఆ రోహిత్ గడికి చెంచా, వాణ్ణి పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు? నేను చీకటి సామ్రాజ్యానికి అధిపతినయ్యానంటే వాడికన్నా బలవంతుణ్ణి, శక్తివంతుణ్ణి అవుతాను. కాని వాడు రోహిత్కి బానిసలా మారడం తప్ప ఇంకేమీ చేయలేడు అని తనకీ చంద్రకీ ఉన్న వ్యత్యాసాన్ని చెప్పి మీనాక్షిని ఒప్పించాలని చూశాడు బాలభద్రుడు. రేపు భవిష్యత్తులో ఒకవేళ నాకేదైనా ప్రమాదం వస్తే నా వల్ల నీకెటువంటి ఉపయోగం లేదని నీకు తెలిస్తే అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావు. కాని చంద్ర నాకోసం తన ప్రాణాలివ్వటానికి కూడా సిద్ధపడతాడు. నీకు నా చంద్రకి అసలు పోలికే లేదు అని అతడి అహాన్ని దెబ్బతీసేసరికి ఆమె గొంతు పట్టుకుని
వెనుకున్న గోడకి బలంగా ఆనించి, "హ, ఈ అందం చూసుకునే కదా మిడిసిపడుతున్నావు" అని ఆమె అందాలని కసిగా చూస్తూ, "నిన్నిప్పుడే నా సొంతం చేసుకుంటాను. నిన్ను అనుభవించి ఆ చంద్ర రోహితుల మీదున్న పగని చల్లార్చుకుంటాను" అంటూ ఆమె మీద మృగంలా పడిపోయాడు బాలభద్రుడు. మీనాక్షి వెంటనే శంకరయ్యలా మారిపోయింది. తన తండ్రి రూపాన్ని చూసేసరికి అతడిలో ఉన్న కామకోరిక చచ్చిపోయింది. "ఇప్పుడు అనుభవించరా, నీ కోరిక తీర్చుకో" అని శంకరయ్య రూపంలో గంభీరంగా అరిచింది మీనాక్షి. ఆమె అనుకుంటే తప్ప మళ్లీ మీనాక్షిలా మారలేదు. "ఈ రోజు తప్పించుకున్నానని సంతోషపడకు. ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతావు, ఆ రోజు చెప్తా నీ సంగతి" అని ఆమె మెడపట్టుకుని బయటికి గెంటేశాడు బాలభద్రుడు. ఒకవేళ ఆమెకి రూపం మారే శక్తి లేకపోయుంటే ఈ పాటికి మీనాక్షి జీవితం నాశనమైపోయుండేది. "మీనాక్షి, వీడు చేసిన పాపాలకి శిక్ష పడి తీరాల్సిందే. త్వరగా నీ ప్లాన్ని ఆరంభించు. మల్లేష్ ఎక్కడున్నాడో వెతుకు" అని అతడి కోసం మొత్తం బంగ్లా అంతా వెతికింది మీనాక్షి. కాని ఆమెకి బంగ్లాలో ఎక్కడా మల్లేష్ కనిపించలేదు. తెల్లారింది. విక్కీ, సిమ్రన్లు సాయంత్రం చెయ్యబోయే ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయానికి బాలభద్రుడి జీప్ వాళ్ళింటి ముందు ఆగింది. ఆ జీప్ శబ్దానికి రోహిత్, అతని స్నేహితులు హాల్లోకొచ్చారు. "వీడేంట్రా ఇలా వచ్చాడు? అమూల్య అప్పుడే తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేసిందా?" అని ఆశ్చర్యంగా అడుగుతూ రోహిత్ దగ్గరకొచ్చాడు విక్కీ. "ముందు వాణ్ణి లోపలికి రానివ్వు. ఎందుకొచ్చాడో ఏం జరిగిందో తెలుసుకుందాం" అని యాటిట్యూడ్గా సమాధానమిచ్చాడు రోహిత్. బాలభద్రుడు సోమప్పతో తన దగ్గరికి గంభీరంగా వచ్చాడు. అతడి పెదవుల మీదున్న చిరునవ్వు చూసి రోహిత్ స్నేహితులు ఆశ్చర్యపోయారు. "ఎలా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్?" అని చిరునవ్వుతో పలకరించాడు బాలభద్రుడు. "ఈ బోగ్గడేంట్రా, ఫుల్ ఫైర్ మీదొస్తాడనుకుంటే ఇలా ప్రేమగా మాట్లాడుతున్నాడు" అని రోహిత్కి మాత్రమే వినిపించేలా అడిగాడు విక్కీ. "ఏంటి బాల ఇలా వచ్చావు?" అని చాలా నార్మల్గా అడిగాడు రోహిత్. "ఊర్లో మెడికల్ క్యాంప్ పెడుతున్నానని తెలుసు కదా, దానికి మీ సహాయం కావాలి" అని అడుగుతున్నతడి వైపు వెటకారంగా చూస్తూ, "డబ్బులేమైనా సర్దమంటావా?" అని హేళనగా అడిగాడు విక్కీ. "అవసరం లేదు, మీరు జస్ట్ అలా వచ్చి అక్కడ జరిగేది చూస్తే చాలు" అని చెప్తున్నతడి ముఖంలో రవ్వంతైనా కోపం కనిపించడంలేదు. "నువ్వు చెప్పకపోయినా వస్తాం, ఎందుకంటే అందులో రోహిత్ స్నేహితుడు కూడా ఉన్నాడు. నువ్వు పిలవకపోయినా వాడు పిలుస్తాడు" అని వెటకారంగా అన్నాడు విక్కీ. అతడి మాటలకి బాలభద్రుడు మళ్లీ నవ్వాడు. "నువ్వేవైనా లాఫింగ్ బుద్ధ అనుకుంటున్నావా? సెకండ్కొకసారి నవ్వుతున్నావు. ఆయన ఫేస్ చూస్తే అదృష్టం వస్తుందేమో, నీ ఫేస్ చూస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇంకెప్పుడు నవ్వకు" అని గట్టిగానే కసురుకున్నాడు విక్కీ. హద్దు మీరుతున్న అతన్ని చూస్తూ సైలెంట్గా ఉండమని చెప్పాడు రోహిత్. కాని విక్కీ వినేలా కనిపించడం లేదు. ఎందుకంటే బాలభద్రుడు మళ్లీ నవ్వాడు. "హ్మ్, వీడికేదో నవ్వే దెయ్యం పట్టింది" అంటూ తల కొట్టుకున్నాడు విక్కీ. బాలభద్రుడు ఎందుకు నవ్వుతున్నాడో రోహిత్కి కూడా అర్థం కావడం లేదు. అందుకే విక్కీని సముదాయించడం మానేసి అతడి వైపు అనుమానంగా చూస్తున్నాడు. "హ్మ్, మీ స్నేహితుడు పిలుస్తాడేమో గాని నాలా గిఫ్ట్స్ ఇవ్వలేడు కదా" అంటూ సోమప్ప వైపుకి తిరిగి, "వీళ్ల కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ తీసుకురా సోమప్ప" అని అతన్ని జీప్ దగ్గరికి పంపించాడు బాలభద్రుడు. షాకుల మీద షాకులిస్తున్న బాలభద్రుని చూసి అందరూ తెల్లముఖాలు వేశారు. బాలభద్రుడు తీసుకొచ్చిన కవర్ చూసి మళ్లీ షాకయ్యారు. అందులో మెడికల్ క్యాంపులో పెట్టిన సీసీ కెమెరాలున్నాయి. "ఇవి మీవే అనుకుంటా విక్కీ. పాపం మెడికల్ క్యాంపులో మర్చిపోయినట్టున్నారు, అందుకే తీసుకొచ్చాను" అని చాలా సౌమ్యంగా చెప్పాడు బాలభద్రుడు. "ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఆ రోజు నీ ముందే కదా వీటిని ఫిక్స్ చేసింది, మరి అలా మాట్లాడుతున్నావేంటి?" అని సీరియస్గా అడిగాడు విక్కీ. "అవునా, నేను గమనించలేదే. ఏది ఏమైతేనే మీరు పెట్టిన సీసీ కెమెరాలు నాకవసరం లేదు, మీది మీకిచ్చేద్దామని వచ్చాను" అని సోమప్ప దగ్గర్నుంచి కవర్ లాక్కుని రోహిత్కిచ్చాడు బాలభద్రుడు. అతడి చేతి వేళ్ల మీదున్న రక్తం చూసి రోహిత్ ఆశ్చర్యపోయాడు. "అరెరే, చేతులు కడుక్కోవడం మర్చిపోయానే. మల్లేష్ రక్తం మంచిదో కాదో, వాడికేదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మళ్ళీ నాకు అంటుకుంటాయి" అంటూ తన షర్ట్ని తుడుచుకున్నాడు బాలభద్రుడు. అతడి మాటలకి రోహిత్, అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. "ఏం మాట్లాడుతున్నావు? మల్లేష్ రక్తమేంటి?" అని కంగారు పడుతూ అడిగాడు రోహిత్. వాడి మధ్య ఎక్కువ పనిచేస్తున్నాడని బహుమతి ఇచ్చాలే, వాడి గురించి మీకెందుకు? రేపొద్దున 10 గంటలకి మెడికల్ క్యాంపుకొచ్చేయండి" అని సోమప్పని తీసుకుని వెళ్లిపోతున్నాడు బాలభద్రుడు. అతడి మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
విక్కీకి సడన్గా ఏదో గుర్తుకొచ్చి, రోహిత్, నిన్న అమూల్య మీనాక్షులు మన దగ్గరికి రావడానికి మల్లేష్ హెల్ప్ చేశాడు కదా, ఆ విషయం వాడికి తెలిసిపోయినట్టుంది. అందుకే మల్లేష్ని శిక్షించుంటాడు అని కంగారు పడుతూ చెప్పాడు విక్కీ. శిక్షించాడో చంపేశాడో ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ విషయం మల్లికకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. తనిప్పుడు 8th మంత్ ప్రెగ్నెంట్. ఈ టైంలో ఇలాంటి విషయాలు తెలియకూడదు అని కంగారు పడుతూ అంది తార. రోహిత్, అసలు మల్లేష్కి ఏం జరిగిందో తెలుసుకుందాం పదా అంటూ రోహిత్తో కలిసి బయటికి వెళ్లబోతుండగా జగజిత్ లోపలికి కంగారుగా వచ్చాడు. రోహిత్, ఘోరం జరిగిపోయింది. బాలభద్రుడు చాలా పెద్ద దెబ్బ కొట్టాడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అంటున్న తని మాటలకి అందరూ కంగారు పడ్డాడు. ఏం జరిగిందో సరిగా చెప్పి చావరా అని యాంగ్జైటీని తట్టుకోలేక కంగారు పడుతూ అడిగాడు విక్కీ. మల్లేష్ ఏదో దొంగతనం చేశాడని బాలభద్రుడు పోలీస్ కేసు పెట్టాడు. రాత్రి నుంచి వాడు కనిపించడం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ వాడి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మల్లిక చాలా కంగారు పడిపోతోంది అని జరిగిన విషయాన్ని ముక్కలు ముక్కలుగా చెప్పాడు జగజిత్. సడన్ గా వాడికి ఏమైందో అర్థం కావడం లేదు. వాడి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న మల్లేష్ మీద ఎందుకింత కక్ష పెంచుకున్నాడో తెలియటం లేదు అని బాధగా అరిచాడు జగజిత్. వాడు కక్ష పెంచుకున్నది మల్లేష్ మీద కాదు, మా మీద. మాకు హెల్ప్ చేస్తున్నాడని ఇంత నీచానికి ఒడిగట్టాడు అంటున్న విక్కీ మాటలు పట్టించుకోకుండా మల్లేష్ని కాపాడటానికి బయటికి వెళ్లిపోయాడు రోహిత్. ఊర్లో ఇప్పుడు మల్లేష్ హాట్ టాపిక్ అయిపోయాడు. అతడి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వాళ్ల మాటల్ని వింటూనే రోహిత్ పంచాయతీ భవనం దగ్గరికి వెళ్లాడు. అన్నం పెట్టిన ఇంటికి ద్రోహం చెయ్యాలని ఎలా అనిపించిందో ఆ పాపిష్టోడికి. ఇలాంటోణ్ణి పోలీసులకి పట్టించడం కాదు, చంపేయాలి అని తన ఆవేశాన్ని వెళ్లగక్కింది ఊర్లో కావిడ. ఆపుతారా? మీ అర్థంలేని ఆవేశం వల్లే ఈ ఊరు ప్రతిక్షణం శివంగికి భయపడాల్సొస్తోంది. ఒకసారి చేసిన తప్పు సరిపోదా? మళ్ళీ మల్లేష్ని శిక్షించి జీవితాంతం శిక్ష అనుభవిస్తారా అని ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు రోహిత్. అతడి కళ్లల్లో కనిపిస్తున్న కోపానికి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. పట్నంబాబు, మా అన్నని మీరే కాపాడాలి. వాడు ఒట్టి అమాయకుడు. వాడి తప్పు చేసి ఉండడు. వాడి మీద అనవసరంగా నిందలు వేస్తున్నారు అని తన కడుపు మీద చెయ్యి వేసుకుని ఆయాసపడుతూ చెప్పింది మల్లిక. మల్లేష్ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు మల్లిక. వాడేంటో నాకు తెలుసు అని గంభీరంగా చెప్పి, ఇంతకీ మల్లేష్ ఎక్కడున్నాడు అని కోల్డ్ వాయిస్తో అడిగాడు రోహిత్. ఆ ప్రశ్న అడగాల్సింది నువ్వు కాదు, నేను అని అప్పుడే ఆగిన పోలీస్ జీప్లో నుండి బయటికొస్తూ అడిగాడు కానిస్టేబుల్ గిరి. ఇన్స్పెక్టర్ వివేక్ రాకపోవడంతో తనే పెత్తనం చెలాయించాలనుకుంటున్నాడు గిరి. అతడి మాట, తీరు, నడక మొత్తం మారిపోయాయి. దబాంగ్లో సల్మాన్ ఎంట్రీ సాంగ్ని మొబైల్లో ప్లే చేసుకుని వాళ్ల దగ్గరికి యాటిట్యూడ్గా వస్తున్నాడు. ఓరివీడి సోకు తగలయ్యా, భూమికి 5 అడుగులు లేడు కాని ఈ స్టైల్కేం తక్కువ లేదు అని రోహిత్కి మాత్రమే వినిపించేలా అన్నాడు విక్కీ. దొంగెక్కడా? మీరందరూ ఇక్కడెందుకు గుమిగూడారు? నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? హే 402, విషయమేంటో కనుక్కోవయ్యా అని యాటిట్యూడ్గా అంటున్న తడి కళ్లల్లో గర్వం కనిపిస్తోంది. అతడితో పాటు వచ్చిన కానిస్టేబుల్ మూర్తి మల్లేష్ గురించి అడిగాడు. ఎంత మీరు ఇన్స్పెక్టర్ అయితే మాత్రం మాటిమాటికి మా మల్లేష్ భయ్యాని దొంగ అంటారా అని గిరిని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు విక్కీ. తనని ఇన్స్పెక్టర్ అని పిలవగానే గిరి లోలోపల తీన్మార్ ఆడుతున్నాడు. అయ్యో, నేను ఇన్స్పెక్టర్ని కాదు, కానిస్టేబుల్ని. మా సార్ బిజీగా ఉండటం వల్ల నన్ను పంపించారు అని చెబుతున్నా విక్కీ వినకుండా, నాటకాలు ఆడకండి సార్. మీ స్టైల్, యాటిట్యూడ్ చూస్తుంటే మిమ్మల్నెవరూ కానిస్టేబుల్ అనుకోరు అని అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. పొగడ్తలతో మునిగిపోయిన గిరి విక్కీ ఏదో మాట్లాడబోతుండగా ఒక్కసారిగా వచ్చి ఆగింది బాలభద్రుడి జీప్. ఇన్స్పెక్టర్ సార్, మా మల్లేష్ని అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు. కాస్త మా వాణ్ణి ఈ కేసులో నుండి బయటపడేయండి అని తన వైపొస్తున్న బాలభద్రుణ్ణి చూస్తూ అన్నాడు విక్కీ. ఇన్స్పెక్టర్ అనగానే గిరి కరిగిపోయి విక్కీ ఫేవర్గా మారిపోయాడు. ఏం జరుగుతోందిక్కడ? మీరొచ్చారేంటి? ఇన్స్పెక్టర్ వివేక్ ఎక్కడా అని గంభీరంగా అడుగుతూ గిరి దగ్గరకొచ్చాడు బాలభద్రుడు. అతడి ఆకారం, కళ్లల్లో కనిపిస్తున్న కోపాన్ని చూడగానే భయంతో బిగుసుకుపోయాడు గిరి. ఇంకొకసారి మీరు పిలిస్తే ఈ ఊరికి రాకూడదు అని మా సార్ నిర్ణయించుకున్నారు. పైగా ఆయన మీ తండ్రిగారి కేసులో ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అందుకే మమ్మల్ని పంపించారు అని సమాధానమిచ్చాడు మూర్తి. ఈ తింగరోడొకడు మా నాన్నని బంగ్లాలో చూసిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు.
అసలు వీడికి ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఎవరిచ్చారు అని మనసులో అనుకుంటూ, సరే, విషయం మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, నా ఇంట్లో దొంగతనం జరిగింది, దొంగని నాతో పాటు తీసుకొచ్చాను, అరెస్ట్ చేయండి అని ఆర్డర్ పాస్ చేశాడు బాలభద్రుడు. బాలభద్రుడు మల్లేష్ని జైలుకెందుకు పంపించాలనుకుంటున్నాడు? మీనాక్షి ప్లాన్లో బాలభద్రుడు చిక్కుకుంటాడా? ఇప్పుడేం జరగబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 405 లీక్డ్ వీడియో. పంచాయతీ దగ్గరికొచ్చిన బాలభద్రుడు మల్లేష్ని అరెస్ట్ చేయమని కానిస్టేబుల్ మూర్తికి కమాండింగ్గా చెప్పాడు. అతడికి భయపడిన కానిస్టేబుల్స్ మల్లేష్ని అరెస్ట్ చేయబోతుంటే రోహిత్ అడ్డుగా వచ్చి నిల్చున్నాడు. నింద నిర్ధారణ కాకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? మల్లేష్ దొంగతనం చేశాడు అనడానికి ప్రూఫ్స్ ఏంటి అని గంభీరంగా అడిగాడు రోహిత్. అంటే ఏంటి నీ ఉద్దేశం? మల్లేష్ మీద నేను తప్పుడు కేసు పెట్టాననా అని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ గట్టిగా అరిచాడు బాలభద్రుడు. అయితే మల్లేష్ దొంగతనం చేశాడు అని నిరూపించి అరెస్టు చేయించు. సాక్ష్యాలు లేకుండా అతని మీద చెయ్యి పడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని షర్ట్ స్లీవ్స్ని వెనక్కి మడుస్తూ యాటిట్యూడ్గా చెప్పాడు రోహిత్. అతడి దగ్గర్నుండి అలాంటి ప్రశ్న వస్తుందని బాలభద్రుడు ముందే ఊహించినట్టున్నాడు. అందుకే సమాధానంతో రెడీగా ఉన్నాడు. సాక్ష్యాలే కదా నీకు కావాల్సింది అని సోమప్పకి సైగ చేశాడు బాలభద్రుడు. అతడి సైగల్ని అర్థం చేసుకున్న సోమప్ప వెంటనే అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. అందరూ అతను ఏం తీసుకొస్తాడా అని ఆతృతగా ఎదురుచూస్తుంటే రోహిత్ మాత్రం చంద్రని తన దగ్గరికి పిలిచి అతడి చెవిలో ఏదో రహస్యంగా చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోమన్నాడు. చంద్ర ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు. సోమప్ప జీప్లో ఉన్న మల్లేష్ని బాలభద్రుడి దగ్గరికి తీసుకొచ్చాడు. అతడి ఒంటి నిండా ఉన్న గాయాలు చూసి మల్లికతో పాటు మిగిలిన వాళ్ళందరూ షాకయ్యారు. ఏమైందన్నా నీకు? ఒంటి నిండా ఈ దెబ్బలేంటి? నేను ఎవరు కొట్టారు అని అతణ్ణి తాకుతూ కంగారుగా అడిగింది మల్లిక. ఆమె పొద్దున్నుండి ఏడుస్తూనే ఉంది. చుట్టుపక్కల వాళ్లు ఈ సమయంలో ఏడవకూడదు అని చెప్తున్నా ఆమె బాధ ఆగడం లేదు. మల్లేష్ ఒంటికైన గాయాలు చూసి బాలభద్రుడి వైపు ఆవేశంగా చూశాడు రోహిత్. వాళ్ళిద్దరూ గ్రామస్తుల మధ్యలో ఉన్నారు కాబట్టి బాలభద్రుడు బ్రతికిపోయాడు. లేదంటే రోహిత్కి వస్తున్న కోపానికి అతడి చేతుల్లో చచ్చిపోయి ఉండేవాడు. చెప్పరా, ఈ దొంగతనం నువ్వే చేశావు కదా? వీళ్లందరికీ వినిపించేలా గట్టిగా చెప్పు అని కళ్ళు ఎర్రచేసి గంభీరంగా అరిచాడు బాలభద్రుడు. అవును, చిన్నయ్య చెబుతుంది నిజం. ఈ దొంగతనం నేనే చేశాను అని తల పైకెత్తకుండా నేలనే చూస్తూ సమాధానమిచ్చాడు మల్లేష్. రోహిత్ కోపానికి భయపడి అతణ్ణి తిట్టడం ఆపేసిన వాళ్ళందరూ మళ్లీ తిట్టడం మొదలుపెట్టారు. రే పుండాకొర్ యదవా, జీతమిచ్చి సొంత మనిషిలా చూసుకున్న మనుషుల దగ్గర దొంగతనం ఎలా చేయాలనిపించిందిరా? నువ్వు కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని అతన్ని ఆడిపోసుకోవటం మొదలుపెట్టారు. ఓడిపోబోతున్న రోహిత్ని చూసి బాలభద్రుడు కన్నింగా నవ్వాడు. అతడి కళ్లల్లో విజయం, తనది అన్న గర్వం కనిపిస్తోంది. మావా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఈ దొంగతనం నువ్వు చేయలేదని నాకు తెలుసు. ఎవరినో నువ్వు కాపాడుకోవడం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. మన పిల్లల గురించైనా ఆలోచించు మావా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది అతడి భార్య. నీరసించిపోయిన శరీరం, ఎర్రబడినతడి కళ్లను చూస్తుంటే మల్లేష్ కోసం ఆమె ఎంత బాధపడిందో అర్థమవుతోంది. మాటిమాటికి డబ్బులు అడుగుతున్నానని చిన్నయ్య కోడి పందాలు కాయటానికి డబ్బులివ్వలేదు, అందుకే దొంగతనం చేశాను అని నీరసించిపోయిన గొంతుతో గంభీరంగా అరిచి చెప్పాడు మల్లేష్. బాలభద్రుడేదో బ్లాక్మెయిల్ చేసి మల్లేష్ చేతిలా చెప్పిస్తున్నాడని రోహిత్ అర్థం చేసుకున్నాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు రోహిత్ కూడా ఏమీ చెయ్యలేకపోయాడు. మల్లేష్ని కాపాడటానికి మరో మార్గం వెతుకుతూ, సరే, మల్లేష్ దొంగతనం చేశాడనుకుందాం. తప్పు చేస్తే శిక్షించడానికి పోలీసులున్నారు, న్యాయస్థానం ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మల్లేష్ ఒంటి మీద చెయ్యెందుకు వేశావు? ఇంత రాక్షసంగా ఎందుకు ప్రవర్తించావు అని మల్లేష్ ఒంటిమీదున్న గాయాలతో బాలభద్రుని ఇరికించాలనుకున్నాడు రోహిత్. కానిస్టేబుల్స్ కూడా అతడికి సపోర్ట్ చేస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు మీక్కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చారు.
నిజమేంటో తెలుసుకోకుండా శిక్షలా వేస్తారు కానిస్టేబుల్స్ అని యాటిట్యూడ్గా అడుగుతూ, అలా బొమ్మలా నిలబడ్డావేంటి మల్లేష్? ఏం జరిగిందో వీళ్ళకి చెప్పు, లేదంటే నన్ను కూడా నీలాగే నీచంగా చూస్తారు అని హేళన చేస్తున్నట్టుగా అన్నాడు బాలభద్రుడు. అప్పటికే మల్లేష్ మనసు పరంగా చచ్చిపోయాడు. కేవలం అతడి శరీరం మాత్రమే మరణం కోసం ఎదురుచూస్తోంది. చెప్పు మల్లేష్ అని బాలభద్రుడు విసుక్కోవడంతో తల కాస్త పైకెత్తి, తిన్నింటి వాసాలు లెక్కపెట్టినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. నన్ను శిక్షించమని చిన్నయ్యని ప్రాధేయపడ్డాను. కాని ఆయన మంచివారు కాబట్టే నన్ను శిక్షించలేదు. అంత మంచివారిని మోసం చేసినందుకు నన్ను నేనే శిక్షించుకున్నాను. రాత్రి నుండి ఇక్కడికి వచ్చేంతవరకు కొరడాలతో కొట్టుకున్నాను అని మనసు చంపుకొని అబద్ధం చెప్పాడు మల్లేష్. అతడి మాటలకి ఈసారి రోహిత్ కూడా షాకయ్యాడు. మల్లేష్ ఇన్ని అబద్ధాలు చెప్పడానికి కారణమేంటో అతడికి అర్థం కావడం లేదు. ఇంకా ఏంటి చూస్తున్నారు? నిజాలన్నీ వాడే ఒప్పుకున్నాడు కదా, వాణ్ణి అరెస్ట్ చేయండి అని ఊర్లో వాళ్ళు అరవటం మొదలుపెట్టారు. రోహిత్ నిస్సహాయంగా మారిపోయాడు. అతన్ని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. మల్లిక, మల్లేష్ భార్యలు ఏడవటం మొదలుపెట్టారు. అతన్ని తీసుకెళ్లొద్దు అని కాళ్లు పట్టుకుంటూ బ్రతిమిలాడుతున్నారు. చిన్నయ్యా, తను మీ దగ్గర ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా పనిచేశాడు కదా, ఇది మొదటి తప్పు అనుకుని వదిలేయవచ్చు కదా అని రిక్వెస్టింగ్ అడిగింది తార. లేదు తారా, ఇలా క్షమించుకుంటూ పోతే ఈ చిన్న తప్పు భవిష్యత్తులో పెద్ద తప్పైపోతుంది. తప్పు చేసినవాడు నా సొంత మనిషి అయినా సరే శిక్ష పడాల్సిందే. ఏమంటారు ప్రజలారా అని గ్రామస్తుల వైపు చూస్తూ అడిగాడు బాలభద్రుడు. అవును, శిక్ష పడాల్సిందే అని నినాదాలు చేయడంతో రోహిత్, అతని స్నేహితులు నిస్సహాయంగా మారిపోయారు. పట్నంబాబు, మా అన్న అంటూ రోహిత్ భుజం మీద పడి వెళుతున్న మల్లేష్ వైపు కన్నీళ్లతో చూసింది మల్లిక. తన భర్తని తీసుకువెళ్లొద్దు అంటూ వాళ్ల వెనకాల పరిగెత్తుకుంటూ వెళుతోంది మల్లేష్ భార్య. ఇంకెవ్వరూ ఆపకపోవడంతో వచ్చిన కానిస్టేబుల్స్ మల్లేష్ని అరెస్టు చేసుకుని తీసుకుపోతున్నారు. రోహిత్ మీద విజయం సాధించినందుకు గర్వంగా ఫీలవుతూ, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని సంతోషంగా అంటూ, మీ అందరి ఆరోగ్యం కోసం రేపు మన ఊర్లో మెడికల్ క్యాంప్ ఓపెన్ చేయబోతున్నాను. మీరందరూ వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షించుకోండి. మీకోసం నేను స్పెషల్గా అమెరికా నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చాను. మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరు అని గొప్పగా చెప్పుకున్నాడు. మల్లిక, నువ్వేం బాధపడకు. మల్లేష్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ట్రస్ట్ మీ అని నమ్మకంగా చెప్పి ఆమె కన్నీళ్లు తుడిచాడు రోహిత్. బాలభద్రుడు చెప్పిన వార్తకి గ్రామస్తుల ముఖాలలో సంతోషం వెల్లివిరిసింది. చాలా రోజులకి ఒక మంచి పని చేస్తున్నావు బాలా. ఈ మెడికల్ క్యాంప్ని మీ నాన్నగారి చేత ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. మొదటిగా ఆయన ఆరోగ్యాన్ని చెక్ చేస్తే మన ప్రజలు చాలా సంతోషిస్తారు. ఏమంటారు ప్రజలారా అని ఇంతకుముందు బాలభద్రుడు అరిచినట్టే రోహిత్ కూడా అరిచాడు. అతడి మాటల్లో చాలా వెటకారం కనిపించింది. అవును, ఆ వైద్య శిబిరాన్ని పెద్దయ్యే ప్రారంభించాలి. ఆయన తరువాతే మేం వైద్యం చేయించుకుంటాం అని అరిచారు గ్రామస్తులు. సరిగ్గా అప్పుడే శంకరయ్య రూపంలో ఉన్న మీనాక్షి కూడా వాళ్ల దగ్గరికి నీరసంగా నడుచుకుంటూ వచ్చింది. అదిగో, పెద్దయ్య చాలా నీరసంగా కనిపిస్తున్నారు, ఆయనకి వైద్యం కూడా అవసరం అని నటిస్తున్న మీనాక్షిని చూపిస్తూ అన్నాడు రోహిత్. ఆమె వెనకాల చంద్ర కూడా వాళ్ల దగ్గరకొచ్చాడు. మీనాక్షి నటనని నమ్మేసిన గ్రామస్తులు అతనికి వైద్యం చేయించమని అరిచారు. ఆయనకి ఇక్కడ మందులు పనిచేయవు, నేను ఫారెన్ తీసుకువెళ్తాను అని చెప్పబోయి ఆగిపోయాడు. ఒకవేళ తనలా చెప్పుంటే గ్రామస్తుల్లో మెడికల్ క్యాంపు పట్ల వ్యతిరేకత కనిపించుండేది. వెంటనే మీనాక్షి దగ్గరకొచ్చి, ఇప్పుడు నీకు వైద్యం అవసరం లేదని గ్రామస్తులకి చెప్పకపోతే జైల్లో ఉన్న మల్లేష్ని చంపేసి దొంగతనం బయటపడేసరికి సూసైడ్ చేసుకున్నాడని చెప్తాను అని ఆమెకి మాత్రమే వినిపించేలా బెదిరించాడు బాలభద్రుడు. అతడి రాక్షసత్వం గురించి తెలిసిన మీనాక్షి భయపడింది. రోహిత్ ఏమీ కాదు అని ధైర్యం చెప్పడంతో, మీ అందరికీ బాలభద్రుడు గురించి ఒక విషయం చెప్పాలి. వీడు ఎలాంటివాడో తెలుసా అని మీనాక్షి ఏదో చెప్పబోతుండగా రోహిత్ మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది. దానికోసమే ఎదురుచూస్తున్న రోహిత్ బాలభద్రుడి దగ్గరకొచ్చి తన మొబైల్కొచ్చిన వీడియో చూపించాడు. వీడు నన్ను బంగ్లాలో చాలా చిత్రహింసలు పెడుతున్నాడు, అవన్నీ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని మీనాక్షి అనడంతో గ్రామస్తులతో పాటు బాలభద్రుడు కూడా షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నారు పెద్దయ్యా? మిమ్మల్ని చిన్నయ్య టార్చర్ చేస్తున్నారా
అని అడిగిన గ్రామస్తుల ప్రశ్నకి నవ్వేస్తూ, "హుం, ఒక గదికే పరిమితం చేసేసి వైద్యం ఇప్పిస్తుంటే టార్చర్ చేస్తున్నట్టు కాదా? బాలభద్రుడు వద్దు అన్నా నేనీ మెడికల్ క్యాంపుకొస్తాను అని చెప్పి వాళ్లందర్నీ పంపించేసింది మీనాక్షి. వాళ్లందరూ వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ దగ్గర్నుండి మొబైల్ లాక్కోబోయాడు బాలభద్రుడు. కాని రోహిత్ అతడికా ఛాన్స్ ఇవ్వలేదు. వీడియో క్లారిటీ బాగుందా, లేదంటే ఫోటోషాప్ చేయించనా అని వెటకారంగా అడుగుతూ మొబైల్ బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నాడు రోహిత్. ఈ వీడియో ఎలా తీశారు, అసలిది మీ దగ్గరికి ఎలా వచ్చింది అంటున్న బాలభద్రుడి కళ్లల్లో భయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. "హుం, ఆ విషయాల గురించి నీకెందుకుగాని, ఆ వీడియో బయటికి రాకుండా ఉండాలంటే మాకేం కావాలో తెలుసుకో" అని యాటిట్యూడ్గా అన్నాడు రోహిత్. "ఏం కావాలి" అని వణుకుతున్న కంఠంతో అడిగాడు బాలభద్రుడు. "నువ్విప్పుడు ఎవర్నైతే అరెస్టు చేయించావో తనని బయటికి తీసుకురావాలి. అందరి ముందు మల్లేష్ మీద దొంగాని ముద్రవేశావు కదా, దాన్ని నువ్వే చెరిపెయ్యాలి. అంతేకాదు, గ్రామస్తులందరి ముందు మల్లేష్కి క్షమాపణలు కూడా చెప్పాలి" అని తమ డిమాండ్స్ గురించి చెప్పగానే బాలభద్రుడు కుప్పకూలిపోయాడు. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసిన విషయం తిరిగి తనకే రివర్స్ అయింది. "త్వరగా నీ సమాధానమేంటో చెప్పు బాలా. నువ్వు నో చెప్తే ఈ వీడియోని ప్రొజెక్టర్లో వేసి గ్రామస్తులందరికీ చూపించాలి" అని ఎక్సైటెడ్ అవుతున్నట్టుగా అన్నాడు విక్కీ. "వద్దు వద్దు, అలా చెయ్యొద్దు. మల్లేష్ని బయటికి తీసుకురావాలి, అంతే కదా? నేనిప్పుడే బయటికి తీసుకొస్తాను. ఆ వీడియోని ఎవరికీ చూపించొద్దు" అని ఆల్మోస్ట్ బెగ్ చేశాడు బాలభద్రుడు. "మరింకా ఇక్కడే నిలబడ్డావేంటి? పోలీస్ స్టేషన్కి పరిగెత్తు" అని అతడి పరిస్థితిని చూసి నవ్వాడు విక్కీ. ఇంక చేసేదేమీ లేక సోమప్పతో కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు బాలభద్రుడు. "ఏమైంది చిన్నయ్యా? వాళ్ళు మిమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు?" అని కన్సర్న్ చూపిస్తున్న సోమప్ప చెంపమీద లాగిపెట్టి కొట్టి, "నా విషయాలు నీకెందుకురా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అతి చనువు తీసుకుంటే తోట తీస్తా" అని మళ్లీ సోమప్పని హర్ట్ చేశాడు బాలభద్రుడు. "హుం, వీడు మళ్లీ మన జోలికి రాడు" అనుకుంటూ హ్యాపీగా ఫీలయ్యాడు విక్కీ. "జగ్గు, మల్లేష్ కాసేపట్లో వచ్చేస్తాడని మల్లికకి చెప్పు. అలాగే అతడి భార్యకు కూడా ధైర్యం చెప్పు" అని అతన్ని ఇంటికి పంపించాడు రోహిత్. మరోవైపు రోహిత్ చూపించిన వీడియో గురించి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాడు బాలభద్రుడు. అతడొచ్చేసరికి వివేక్ చాలా సీరియస్గా ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ కనిపించాడు. "వీడిప్పుడు బుర్ర తినేస్తాడేమో, వీడి దగ్గర ప్రతిసారీ అడ్డంగా దొరికిపోతున్నాను" అని తనలో తాననుకుంటూ వివేక్కి ఎదురుగా వెళ్లి కూర్చున్నాడు బాలభద్రుడు. "ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేశావు కదా బాలా, మళ్ళీ ఎందుకొచ్చావు" అని